ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వ వ్యవస్థలకు ముప్పుగా మారుతోంది. ఒకప్పుడు కేవలం ఫోర్జరీకే పరిమితమైన నేరగాళ్లు ఇప్పుడు ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీ, జనరేటివ్ ఆల్గోరిథమ్స్ తో రిజిస్ట్రేషన్లు, టెండర్లు, జీఎస్టీ, మున్సిపల్ పన్నులు, పెన్షన్ల పంపిణీ వంటి కీలక రంగాల్లో చొరబడుతున్నారు. వేల సంఖ్యలో నకిలీ షెల్ కంపెనీలను పుట్టించడం, ఉన్నతాధికారుల వాయిస్లని క్లోన్ చేయడం వంటి నేరాలతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండిపడుతోంది. పాస్వర్డ్స్, ఓటీపీల రక్షణ వలయాన్ని దాటుకుని ఏఐతో చేస్తున్న ఈ దాడులను అడ్డుకోవటం సర్కార్కి అతిపెద్ద సవాల్గా మారింది. ఏఐ ఉపయోగించి నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలతో ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతోంది. ఇరిగేషన్, ఆర్&బి శాఖల్లో ఈ టెండర్లలో గత 10 ఏళ్లలో టెండర్లు ఎవరెవరు వేశారు, ఎంత ధరకు వేశారు, అధికారులు ఎవరికి మొగ్గు చూపుతున్నారు అనే డేటాను ఏఐ విశ్లేషించి రాబోయే టెండర్ ధరను ఖచ్చితంగా అంచనా వేస్తుంది. గతంలో ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో ఒకే ఐపీ అడ్రస్ నుంచి వేర్వేరు కంపెనీల బిడ్లు దాఖలైన ఘటనలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలుమార్లు వెలుగు చూశాయి. అయితే ఇప్పుడు నేరగాళ్లు ఒక అడుగు ముందుకు వేసి ఏఐ బాట్లతో వేరువేరు లొకేషన్ల నుంచి వేర్వేరు డిజిటల్ సిగ్నేచర్లతో ఒకేసారి బిడ్లు వేయిస్తున్నారు. ఒక పెద్ద ప్రాజెక్టులో కావాలని 5 కంపెనీలతో ఎక్కువ ధరకు బిడ్ వేయించి తమకు కావలసిన 6వ కంపెనీతో కొంచెం తక్కువ ధర చూపించి టెండర్ దక్కించుకునేలా ఏఐ ఆల్గోరిథమ్స్ ప్లాన్ చేస్తున్నాయి. దీంతో నిజాయితీ గల కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా పోవడమే కాకుండా పోటీ లేకపోవడం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతోంది. అత్యున్నత వాణిజ్య నియంత్రణ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆల్గోరిథమిక్ ప్రైస్ ఫిక్సింగ్ పై ఆందోళన వ్యక్తం చేసింది. కంపెనీలు ఏఐ సాఫ్ట్వేర్లను ఉపయోగించి రహస్యంగా ధరలను నియంత్రించుకుంటూ ఈ టెండర్లలో ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నాయని పలు కేసుల్లో తేల్చింది. రైల్వే, రోడ్డు నిర్మాణ టెండర్లలో ఇలాంటి డిజిటల్ సిండికేట్లు ఏఐ బాట్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాల్లోనూ ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి ట్యాక్స్ క్రెడిట్ కాజేయడంలో ఏఐ పాత్ర పెరిగిపోతోంది. గతంలో నకిలీ బిల్లులు సృష్టించాలంటే పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ ఆల్గోరిథమ్స్ సెకన్ల వ్యవధిలో వేల సంఖ్యలో షెల్ కంపెనీలను పుట్టిస్తున్నాయి. ఈ కంపెనీల మధ్య ఎలాంటి వస్తువుల రవాణా జరగకపోయినా జరిగినట్లుగా ఇన్వాయిస్లను ఏఐ జనరేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన జీఎస్టీ స్పెషల్ డ్రైవ్ లో ఏకంగా 21,000 నకిలీ సంస్థలను గుర్తించగా అందులో తెలంగాణకు చెందిన వందలాది సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఏఐ ఆధారిత సింథటిక్ ఐడెంటిటీతో సృష్టించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఒక ముఠా ఏఐ బాట్లను ప్రయోగించి 100 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు కృత్రిమ రికార్డులను సృష్టించి ప్రభుత్వం నుంచి పన్ను రీఫండ్ రూపంలో కోట్లాది రూపాయలను కాజేసింది. నిబంధనల ప్రకారం 30 లేదా 40 అడుగుల రోడ్డు ఉంటేనే భారీ బిల్డింగ్లకు అనుమతి వస్తుంది. అయితే వాస్తవానికి అక్కడ 20 అడుగుల రోడ్డే ఉన్నా అనుమతి పొందేందుకు అక్రమార్కులు ఏఐ ఇమేజ్ ఎక్స్టెన్షన్ టూల్స్ వాడుతున్నారు. గూగుల్ ఎర్త్ లేదా డ్రోన్ షాట్లతో తీసిన సైట్ ఫోటోలను ఏఐ సాఫ్ట్వేర్ లో పెట్టి జనరేటివ్ ఫిట్ అనే కమాండ్ ఇస్తున్నారు. ఇది రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను, ఇళ్లను మాయం చేసి అక్కడ విశాలమైన రోడ్డు ఉన్నట్లుగా ఫోటోలను సృష్టిస్తుంది. ఇటీవల మణికొండ, పుప్పాలగూడ, తెల్లాపూర్, ఆదిపట్ల ప్రాంతాల్లో సుమారు 300కు పైగా ప్లాన్లలో రోడ్లు వెడల్పులను ఇలాగే కృత్రిమంగా పెంచి చూపించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అలాగే హైదరాబాద్ లో సుమారు 1200 కోట్ల నకిలీ ఇన్వాయిస్ స్కామ్ వెలుగు చూసింది. ఇందులో నిందితులు ఏఐ టూల్స్ తో ఏ సమయాల్లో అధికారులు పర్యవేక్షణ చేయరో గుర్తించి డేటాను అప్లోడ్ చేసేవారు. ఇందులో వాడిన టెక్నాలజీ ఎంతటిదంటే జీఎస్టీ పోర్టల్లో రిటర్న్ ఫైల్ చేసే సమయంలో సర్వర్లు స్లో అయ్యేలా బాట్లతో ట్రాఫిక్ సృష్టించి ఆ గ్యాప్ లో తప్పుడు డేటాను ఇంజెక్ట్ చేశారు. గుజరాత్, ముంబైలలో ఆధార్ బయోమెట్రిక్స్ ని ఏఐ జనరేటెడ్ సిలికాన్ వేలిముద్రలతో మోసం చేసి నకిలీ కంపెనీలు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఇప్పుడు ఏఐ ప్రమాదకరంగా మారింది. గతంలో ఒకరి సంతకాన్ని అనుకరించాలంటే ఆరితేరిన నేరగాళ్లు కావాలి. కానీ ఇప్పుడు జనరేటివ్ అడ్వైజరీ నెట్వర్క్ వంటి ఏఐ టూల్స్ ఉంటే చాలు.
పాత రికార్డుల్లో ఉన్న యజమాని సంతకాన్ని విశ్లేషించి అచ్చం అలాగే ఉండే డిజిటల్ సంతకాన్ని ఏఐ సృష్టిస్తుంది. ఇటీవల భూభారతి పోర్టల్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లలో ఇదే జరిగింది. సంతకాలే కాదు, డీప్ ఫేక్ టెక్నాలజీతో బయోమెట్రిక్ వెరిఫికేషన్ టైంలో కెమెరాను కూడా బురిడి కొట్టించే ప్రమాదం ఉంది. యజమాని ఫోటోను ఏఐతో సజీవంగా మార్చి ఆస్తులను అక్రమంగా బదిలీ చేసే ముఠాలు రంగంలోకి దిగాయి. యూపీ, హర్యానా రాష్ట్రాల్లో చనిపోయిన వందలాది మంది పేర్లతో పెన్షన్లు డ్రా అవుతున్నట్లు తేలింది. వీరంతా ఆన్లైన్ వెరిఫికేషన్ సమయంలో ఏఐతో సృష్టించిన వర్చువల్ ముఖాలను వాడినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులు వెల్లడించాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపాస్ వ్యవస్థలో సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకుని అక్రమార్కులు ఏఐ సహాయంతో సింథటిక్ డేటాను సృష్టిస్తున్నారు. భవన ప్లాన్లను విశ్లేషించే సాఫ్ట్వేర్లను మోసం చేసేందుకు ఏఐ స్క్రిప్టులతో రూల్స్ కి అనుగుణంగా ప్లాన్లోని లైన్లను అప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ పోర్టల్స్ శక్తివంతమైనవే అయినప్పటికీ ఏఐ దాడులను తట్టుకునేలా సెక్యూరిటీ ఆడిట్స్ లేకపోవడం బలహీనతగా మారింది. సాఫ్ట్వేర్ లాగ్ ఫైల్స్ కనిపించకుండా చేసే ఏఐ క్లీనింగ్ టూల్స్ వాడుతూ అక్రమార్కులు తమ జాడను చెరిపేస్తున్నారు. కేవలం పాస్వర్డ్లు, ఓటీపీల మీదనే ఆధారపడకుండా ఏఐ సెక్యూరిటీ ఆడిట్ పై ప్రభుత్వం దృష్టి సారించాలని ఐటీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.